2024 జూలై 18 దినఫలాలు. మేష రాశి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. వృషభ రాశి. 1-2 వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఇంట బయట కాసింత ఒత్తిడిగా ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా హుషారుగా సాగిపోతుంది. మిథున రాశి. ఆదాయానికి లోటు ఉండదు. రావాల్సిన డబ్బు తప్పకుండా అందుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దాదాపు ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి కష్ట నష్టాలు తప్పకపోవచ్చు. వాటిని క్రమంగా అధిగమించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితం సరదాగా సాగిపోతుంది. ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తిప్పట ఉండవచ్చు. గతంలో మీ సాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. సింహరాశి. కుటుంబ జీవితం ఉత్సాహంగా హుషారుగా సాగిపోతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగంలో పనిభారం కాసింత ఎక్కువగా ఉంటుంది. ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కన్య రాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆస్తి వివాదం విషయంలో శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు కీలక విషయాలను మీతో చర్చిస్తారు. మిత్రుల తోడ్పాటుతో వ్యక్తిగత సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువుల సహకారం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి బాగా లాభం పొందుతారు. తులరాశి. ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలంగా చక్కబడతాయి. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలను మించిన రాబడి లభిస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. కొందరు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృశ్చిక రాశి. అధికారులు మీ సేవల్ని బాగా ఉపయోగించుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఇంట బయట మీ మాటకు చేతకు తిరుగుండదు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ధనుసు రాశి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఊరట కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది. బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు దొర్లే అవకాశం కూడా ఉంది. కొందరు బంధువుల వల్ల చికాకులు తలెత్తుతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ బాగా పెరుగుతుంది. ఆదాయం ఆరోగ్యం బాగానే ఉంటాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలున్నాయి. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం వల్ల నష్టపోవడం జరుగుతుంది.
కుంభరాశి ఇంటా బయట పనొత్తిడి కాసింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొద్ది శ్రమతో పనులన్నింటినీ చక్కబెడతారు. 1-2 వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి అదనపు ఆదాయ మార్గాల్లో కొద్దిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో విశ్రాంతి లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతల్ని సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు.